కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని శివాలయాలు మారుమోగిపోయాయి. జమ్మికుంట పట్టణంలోని అతి పురాతనమైన విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే దేవాలయానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పరమశివునికి రుద్రాభిషేకం, జలాభిషేకం, పాలాభిషేకం, దీపోత్సవాలు, దీపారాధనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో జమ్మికుంట పట్టణంలోని శివాలయం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివునికి ప్రీతికరమైన పూజలు చేయటం వల్ల భక్తులు కోరిన కోరికలు తీర్చడం జరుగుతుందని, విశేషమైన ఈ రోజున పుణ్యకార్యాలు చేయటం వల్ల ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు. లోపల పోయే
కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని మన జమ్మిగుంటలో ఉన్నటువంటి స్థానిక బొమ్మల శివాలయంలో ఉదయం 4 గంటల నుంచి మన విశ్వేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకములు, భక్తులచే జలాభిషేకములు, దీపోత్సవములు, దీపారాధనలు, దీపదానములు చేసుకొని ఆ యొక్క విశ్వేశ్వర పాదవుతున్నారు. ఈరోజు ఏమాత్రం కూడా స్వామివారి నీళ్ళు పోసినా కూడా ఏమాత్రం దీపదానం చేసినా కూడా అనేక ఫలితాలు ఇస్తుందని శాస్త్రము. కాబట్టి ఈరోజు కూడా స్వామి దర్శించుకొని ఆ యొక్క స్వామి కొరకు పాత్రలు కావాలని ఆ యొక్క విశ్వేశ్వరాన్ని కోరుతున్నాను. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో గల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి మహిళలు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆలయ అర్చకులు నవీన శర్మ ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామికి నవ విధాలతో అభిషేకాలు చేయడంతో పాటుగా కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన కార్యక్రమాన్ని వందలాది మంది నిర్వహించారు. అతి పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. సాయిబాబు కొంచెం లైట్గా సైడ్ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామస్మరణతో వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు అధిక సంఖ్యలో తరలి రావడంతో పాటు పరమశివునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపారాధన చేయడంతో పాటుగా భక్తులను వెలిగిస్తున్నటువంటి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కోరిన కోరికలు తీర్చాలని ప్రార్థనలు నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో గల దేవాలయాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ గ్రామంలో చూసిన కార్తీక పౌర్ణమి సందర్భంగా సందడి కనబడింది. పలు దేవాలయాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మన నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ హరిహర క్షేత్రం ప్రాతకాలం నుండి విశేష పూజా కార్యక్రమములు నిర్వహించబడును. అదేవిధంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి
రుద్రాభిషేకము, శ్రీ యోగనారసింహస్వామి వారికి విశేష అర్చనా కార్యక్రమములు నిర్వహించబడును. అదేవిధంగా సాయంకాలము ఆలయానికి ఇచ్చేసేటువంటి భక్తులందరిచే దీపోత్సవ కార్యక్రమం, దీపములు వెలిగించేటువంటి కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని కార్తీక పౌర్ణమి రోజు ఒకే ఆలయంలో కొలువై ఉన్నటువంటి హరిహరులను శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని మరియు శ్రీ యోగనారసింహ స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవత్ కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాను.